శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. ఇందీవరదల శ్యామం ఇందిరానందకందలం వందారు జనమందారం వందేగం యదునందనం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం కొన్ని రోజులు, ఆషాఢ మాసం కొన్ని రోజులు. ఆగస్టు నెల మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మాస ఫలితాల్లో మనం చెప్పుకుందాం. మిథునం మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. ఇక మిథున రాశి వారికి ఈ మాసం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రస్తుతం గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. కర్కాటకంలో మంచి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు గురువు. కాబట్టి గురువుతో పాటు బుధుడు, రవి కూడా, బుధాదిత్య యోగము, రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా అనుకూలతలు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో పరిపూర్ణమైనటువంటి గ్రహముల యొక్క యోగం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. అలాగే చక్కగా ఉంటుంది. శనైశ్చరుడు దశమ స్థానంలో, వృత్తి స్థానంలో ప్రొఫెషన్ అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుంది, కష్టపడాల్సి వస్తుంది. అలాగే భాగ్యస్థానంలో రాహువు, కొంత సంయమనం అయితే అవసరము. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు, కొంత అపకీర్తి రాకుండా జాగ్రత్త పడండి. అంటే తొందరగా మీ మీద తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు భావ వ్యక్తీకరణలు అంటే మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులే చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల కొంత జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే మిథున రాశి వారికి ఇక మిగతా గ్రహములు చూస్తే కనుక శుక్రుడు కూడా మిథున రాశికి చతుర్థ స్థానంలో కన్యలో ఉన్నాడు. కాబట్టి మిథున రాశి వారికి ఈ మాసమంతా కూడా దాదాపుగా అద్భుతంగా ఉండబోతోంది. ఈ మాసంలో మీకు పనులు చాలా అనుకూలంగా పూర్తి కాబోతూ ఉన్నాయి. కాబట్టి ఆగస్టు నెల మిథున రాశి వారికి యోగదాయకమైనటువంటి కాలము అని చెప్పటంలో సందేహము లేదు. అలాగే ఆటంకాలు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మిథున రాశి వారికి నరఘోష విపరీతంగా ఉంటుంది. ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యంతో అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి. అయితే ఆరోగ్య విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మధ్య మధ్య అనారోగ్యము, తల తిప్పటము ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి కోసం చేసేటువంటి ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంత దొరక్కపోవచ్చు. కుటుంబ సభ్యుల ధోరణి కూడా మీ విషయంలో చాలా అంటే ఆశ్చర్యాన్ని కలిగింపజేస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, స్త్రీలకు గుర్తింపు, రాణింపు కూడా ఉంటాయి. వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంత కోపము, ఇతరుల జోక్యం వల్ల కొంత పాత సమస్యలు కూడా మీకు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు. స్థిరాస్తి విషయంలో ఆచితూచి అడుగులు వేయండి. ఏమాత్రం ఇబ్బంది పడద్దు. ఆర్థిక ప్రయోజనాలు, నూతన వస్తుయోగం, భవిష్యత్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని అమలు చేయగలుగుతారు. విరోధ ఉన్నటువంటి వ్యక్తులకు చాలా వరకు దూరంగా ఉండండి. ఆరోగ్యం మీద వీలైనంత వరకు శ్రద్ధ పెట్టండి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా జాగ్రత్త పడండి. దాదాపుగా మిథున రాశి వారికి ఈ మాసంలోనైతే చెప్పుకోదగ్గట్టుగానే గ్రహ సంచారం అయితే అనుకూలంగా ఉంది. అయితే కొంత కన్ఫ్యూజన్ స్టేజ్ కూడా ఉంటుంది. సరి అయినటువంటి నిర్ణయాలు సరిగ్గా సమయంలో తీసుకోకపోవటము, కానీ గురుబలం ఉండటం, రాష్ట్రాధిపతి యొక్క బలం ఉండటం మిథున రాశి వారికి ఆగస్టు నెలలో. కాబట్టి వీరికి దైవబలం అనేటువంటిది మిథున రాశి వారిని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది.
దైవానికి సన్నిహితంగా ఉండండి. ప్రశాంత చిత్తంతో నేర్పుగా అన్నీ వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాలు, ఉద్యోగ ప్రయత్నముల యందు కూడా కార్యజయం అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వీలైనంత వరకు కొంత చేపట్టినటువంటి ప్రతి పనిలో శ్రద్ధ పెట్టడం అనేటువంటిది కూడా అవసరం కావచ్చు. అందువల్ల బాగా శ్రద్ధ పెట్టండి. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరిలో కూడా ఒక గుర్తింపు అనేటువంటిది కూడా మీకు వస్తుంది అని కూడా చెప్పవచ్చు. స్థలాలు, వాహనాలు కొనుగోలు చేయటానికి ఈ మాసం అనుకూలంగా ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఈ మాసంలో బాగా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎన్నో రోజుల నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి యందు పరిష్కారాలు అనేటువంటివి కూడా మిథున రాశి వారికి ఈ మాసంలో దొరకవచ్చు. కాబట్టి మిథున రాశి స్త్రీలకు బాగుంటుంది. ఇంట్లో శుభకార్యాలు సిద్ధమవుతాయి. ఇక మిథున రాశి వారు శుభ కార్యక్రమాలు చేయటానికి ఆగస్టు నెల, ఆగస్టు 4వ తేదీ, ఆగస్టు 6, ఆగస్టు 8, ఆగస్టు 10, ఆగస్టు 12, ఆగస్టు 14, ఆగస్టు 22, ఆగస్టు నెల 24వ తేదీలు ఏవైనా మంచి పనులు చేయటానికి కూడా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ పనులలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయండి. అలాగే మిథున రాశి వారు ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు నెలలో మీకు కొంత కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి కుజుడికి దానం ఇవ్వండి. అంటే మంగళవారం నాడు కందిపప్పు ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే నరసింహస్వామి ఆరాధన విశేషంగా చేయండి మిథున రాశి వారు. వీలైతే స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి మీ పేరుతో కళ్యాణం చేయించుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారు శివ సహస్రనామము 4 సోమవారాలు పారాయణం చేయండి. ఆవులకు ప్రతి మంగళవారం కానీ ఆదివారం కానీ గోధుమలు, కందిపప్పు నానబెట్టి గోక్షేత్రంలో గోవులకు పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే శివాలయ దర్శనం, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితములను ఇస్తుంది. ఇది ఈ మాసం యొక్క ఫలితాలు. మరల వచ్చే మాసం కలుసుకుందాము. ఎవరైనా వ్యక్తిగత జాతకం కోసం సంప్రదించాలి అనుకునేటువంటి వారు వ్యక్తిగత జాతకంలో దశ, అంతర్దశ వివరాలు మొదలైనటువంటివి, ఈ మాసం ఎలా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది, ఏ సంశయమైనా సరే ప్రత్యక్షంగా నాతో మాట్లాడటానికి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. సోమవారం నుంచి శనివారం దాకా ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు నాకు కాల్ చేయండి. అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే నేను మాట్లాడతాను. కాబట్టి అపాయింట్మెంట్ ద్వారా వ్యక్తిగత జాతక వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాం. అంతవరకు మీరు బాగుండాలి, మీకు అంతా మంచి జరగాలి అని మిథున రాశి వారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.